కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్భంగా మాట్లాడారు. 2026 నూతన సంవత్సర సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, వివిధ రంగాల వారికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సంపేట డివిజన్ లో అభివృద్ధి శూన్యం. బీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్ల నిధులు తీసుకొస్తే వాటిని పూర్తిగా నిలిపివేశారు. 6 గ్యారంటీలతో, ఇందిరమ్మ ఇండ్లతో ప్రజలను మోసం చేశారు. నర్సంపేట డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ వారే మేజర్ గ్రామ పంచాయతీలతో సర్పంచ్లు ఎక్కువ వచ్చాయి. ఎంత ఖర్చు పెట్టినా ముఖ్యమంత్రి సభ ద్వారా ప్రచారం నర్సంపేటలో చేసిన కాంగ్రెస్ సర్పంచ్లు గెలవలేదు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గొప్ప విజయాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. ముందుగా రాబోయే నూతన సంవత్సర 2026 నూతన సంవత్సర సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకి, పత్రికా సోదరులకి, వివిధ రంగాల్లో నిష్ణాతులందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిత్రులారా, మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగించినాయి. మన నియోజకవర్గంలో అధికార పార్టీ సర్పంచుల గెలుపు కోసం ఆ నిమిషానికి స్థానిక శాసనసభ్యులు మాధురెడ్డి గారు 30,000 పైచిలుకు ఇళ్లను ప్రచార సభల్లో ఏ గ్రామంలో ఎంతమంది అని చెప్పి, ఎంతమందికి ఇస్తామని చెప్పి ప్రకటించి 30,000 ఇళ్లను ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తెల్లవారే ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పి గ్రామాల్లో నమ్మబలికిరు. స్థానిక ఎమ్మెల్యే గారితో పాటు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల, వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారం చేసిన వాళ్ళందరినీ వాళ్ళు అడుగుతున్నాం. ఎన్నికలు అయిపోయి 2 వారాలైంది. చాలా చోట్ల టైప్ చేసినటువంటి లిస్టులు చూపెట్టి ప్రొసీడింగ్స్ అని నమ్మించారు. చాలా చోట్ల వేలాది మంది దగ్గర ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఐడి కార్డులు వసూలు చేసిండ్రు. చాలా చోట్ల ఖర్చులకు డబ్బులు కావాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు డబ్బులు వసూలు చేసిండ్రు. ఫోన్ పేలు, గూగుల్ పేలు కూడా కొట్టించుకున్నారు. అవన్నీ కూడా మా స్థానిక గ్రామ పార్టీ బాధ్యుల చేత అవన్నీ కూడా ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కలెక్ట్ చేసింది. వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులారా. మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 30,000 ప్రకటిస్తారా? మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 30,000 ప్రకటిస్తారా? మొత్తంగా ఎన్ని ఇళ్ళు ఇస్తారు స్పష్టమైన ప్రకటన చేయాలి. ఎన్ని ఒప్పుకున్నారు, ఏ గ్రామంలో ప్రచార సభల్లో ప్రకటించిన అన్ని కూడా కలెక్ట్ చేసినాం మేము. మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో వస్తే టైపిస్టులకు ఈ నియోజకవర్గంలో విపరీతమైన పని ఉన్నది. లిస్టులు టైప్ చేసే వాళ్ళకు మళ్ళీ పేర్లు, లిస్టులు టైప్ చేసి ఇందిరమ్మ ఇళ్ళ గురించి మళ్ళీ మాట్లాడతారా? వెంటనే ప్రకటించాలి. మన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మీరు ఇస్తానన్నటువంటి 30,000 ఇండ్లను ప్రకటించారు. ఏ గ్రామానికి పోయినా తక్కువలో తక్కువ 50, 300 ఓట్లున్న గ్రామ పంచాయతీకి 50 ప్రకటించారు. 100, 200, 300, 400 ఒక్కొక్క గ్రామానికి. ఇవాళ చెప్పాలి, స్పష్టమైన ప్రకటన చేయాలి ఎమ్మెల్యే గారు. ఏ గ్రామానికి ఎన్ని ఇళ్ళు ఇస్తారు? ప్రొసీడింగ్ తెల్లారే అన్నారు కదా, 2 వారాలైంది. ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ పైన? మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలు ఏకపక్షంగా ఇలా
బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. మేము చేసిన పనులు మాత్రమే ప్రచారం చేసుకున్నాం, చేసిన అభివృద్ధి మాత్రమే ప్రచారం చేసుకున్నాం. ఇవాళ నర్సంపేట పట్టణ అభివృద్ధికి సంబంధించి ఏ వర్గ ప్రజలకు మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ పట్టణ ప్రజలకు ఏం జరిగింది, ఏం ఒరిగింది? మట్టి దందా మీరే చేయాలి, బెల్లం దందా మీ పార్టీ నాయకుడే చేయాలి, భూముల దందా మీ పార్టీ చేయాలి, మున్సిపాలిటీలో దొంగ ఇంటి నంబర్లు కూడా మీ పార్టీ మాత్రమే ఇప్పిస్తుంది. అసైన్మెంట్ భూములు తెలిసి తెలవక కొన్న నిరుపేదల భూములను అరాచకం చేసి మీకు అమ్ముతనే, అగ్గో సగ్గోకు మీకు అమ్ముతనే ఆ భూములు వ్యాపారం జరగాలి. ఖాళీ ప్లాట్లు ఉన్నటువంటి పేదలు ఇలా ధైర్యంగా నిద్రపోయే పరిస్థితి లేదు. నర్సంపేట ప్రాంతంలో అభివృద్ధి ఎక్కడికక్కడ గొడ్డెల కాటు పడ్డట్టే ఆగిపోయింది. ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు నర్సంపేట పట్టణ అభివృద్ధి అత్యద్భుతంగా జరిగింది. తక్కువ సమయంలో కరోనాను జయించి ఇవాళ 2 ఏళ్ల టర్మ్ పూర్తయింది. ఆనాడు కరోనా 3 ఏళ్ళు ఎంటాడింది సమాజాన్ని. కరోనా పోయిన తర్వాత 2 ఏళ్ళే అభివృద్ధి చేసినాం. ఇలా మీరు కూడా 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. మేం చేసిన అభివృద్ధి, మేము తెచ్చిన నిధులు, కంటికవపడే అభివృద్ధి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేని తనంతో కుంటుపడే విధంగా కుట్ర చేసింది నర్సంపేట మున్సిపాలిటీ పైన. వాళ్ళు ఇప్పటికీ 7 కోట్లు పెట్టి ఆడిటోరియం కట్టించినాము, చివరి దశకు వచ్చింది. ఒక నెల అయితే కలర్స్ వేస్తే అది ఇనాగ్రేట్ చేయొచ్చు. 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? పట్టణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఆ 7 కోట్ల డబ్బు నర్సంపేట పట్టణ ప్రజలకు సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనలో భాగంగా పేదింటి పిల్లల పెళ్లిళ్ల కోసం ఉచితంగా మున్సిపాలిటీ ఇవ్వడం కోసం ఆడిటోరియం కట్టినాం. సెంట్రల్ ఏసీతో కూడిన 1000 సీట్ల కెపాసిటీ గల ఆడిటోరియం కట్టినాం. సంఘాలకో, సంస్థలకో, కాన్ఫరెన్స్లకో, రివ్యూలకో, సమీక్షలకో ఉపయోగపడేటువంటి విధంగా నర్సంపేట ఏం తక్కువ ఉండకూడదు, గౌరవం ఉండాలని చెప్పి వరంగల్ నగరంలో లేని ఆడిటోరియాన్ని నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీ కట్టి పూర్తి చేసింది. ఇలా ఎన్నోసార్లు ధర్నాలు, పందికొక్కులు, పందులు, కుక్కలు తిరుగుతున్నాయి అందులో. అయినా అధికార పార్టీ నాయకులకు సిగ్గెందుకు లేదు? అది ప్రారంభించే దిక్కు లేదు. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భూములు, ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జాలు చేసుకుని దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి నర్సంపేటలో. ఇవాళ ఎంతమందికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హౌస్ నంబర్లు పేరు మీద దందాలు చేస్తున్నారో, పేదల భూములను లాగుతున్నారో, ఏ రకమైన దందాలు, అరాచకాలు నర్సంపేటలో జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రజల ముందు పెడతాం. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మాదనపేట మినీ ట్యాంక్ బండ్ బీఆర్ఎస్ తీసుకొచ్చింది. ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, మీరే కాంట్రాక్టర్ కదా అన్నాడు. నేను జీవో తీసుకొచ్చిన స్పెషల్గా, కాంట్రాక్టర్ పని మీరే కదా టెండర్ వేసింది. ఏమైంది మినీ ట్యాంక్ బండ్? మీరే కదా కోట్ల రూపాయల బిల్లులు ఎత్తిళ్ళు, మీ అకౌంట్లో పడ్డాయి కదా డబ్బులు. మినీ ట్యాంక్ బండ్ మీద ఇచ్చిన సెంట్రల్ లైటింగ్, డబల్ రోడ్డు, సీసీ రోడ్డు, కమలాపురం నుంచి నాగూర్లపల్లె కలిపేటువంటి రోడ్లు ఎందుకు ఆపిన్లు? ఇలా అయ్యప్ప పంబారట్టు సంబంధించినటువంటి ఫెసిలిటీస్కు సంబంధించిన పనులపైన మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు 2 సంవత్సరాలుగా? అయ్యప్ప టెంపుల్కు 40 లక్షల కమ్యూనిటాలు ఇచ్చిన, దాంతోపాటు కుల సంఘాల భవనాలకు ఇవాళ నిధులు తీసుకొచ్చి టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు చేసి పనులన్నీ ఫస్ట్ బిల్లు కోసం మీ ప్రభుత్వం దగ్గర పోతే మీరు బిల్లులు ఎందుకు, నెల రోజుల్లో మీకు బిల్లులు ఎట్లా వస్తున్నాయి? మిగతా
చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను మీరు ఎందుకు అణిచివేస్తున్నారు, ఎందుకు తొక్కేస్తున్నారు? ఇది అభివృద్ధి పైన ప్రభావం చూపదా? మీరు తప్ప ఈ నియోజకవర్గంలో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక్క కాంట్రాక్టర్ కూడా ₹1,00,000 కాంట్రాక్ట్ పనిచేసేటోడు కూడా పనిచేస్తలేడు. కారణం ఏందో చెప్పాలి. మేము తెచ్చిన నిధులు నిల్వ ఉన్నాయి. మేము తెచ్చిన నిధులకెళ్ళి మీరు కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నారు. అవి త్వరితగతిన పూర్తి చేయండి. మీరు చేసుకుంటే చేసుకోండి, కానీ పనులు కావాలి కదా. నిధులు నిల్వ ఉండి నర్సంపేట పట్టణంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.